ఒక ఎమ్మెల్సీకి మీరు ఇలా చేస్తే సామాన్య మానవుడికి మీరేం చేస్తారు మీరు? వచ్చిందయ్యా వయ్యారి. ఏం భూకబ్జం చేశాడా, భూదందాలు చేశాడా, లంచాలు తీసుకున్నాడా, అక్రమార్జన చేశాడా? ఏమైందిరా? వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. అయ్యయ్యో సానుభూతొద్దురా, ఈ సంఘటన గురించి ఎవరికీ చెప్పనని. డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ పై అప్పట్లో కేసు నమోదైంది. అయినా బోర్ కొడితే బంధు చేస్తాం, టైం పాస్ కి మటర్ చేస్తాం. దీంతో కొత్తూరు పోలీస్ స్టేషన్ లో దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. ఏమండి, నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు వాక్కూడదండి రావు గారు. రోడ్డు మీ అప్పచాకిరా, రోడ్డు మీ అప్పచాకిరా. ఏయ్, రోడ్డు మీద ఆడదాని నువ్వు రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు, బాగా పొగరండి. ఇది కరెక్ట్. మా నాయకుడు బయటికి రాకపోతే మా కార్యకర్తల ఆత్మాహుతి దాడికి కూడా వెనకాడరు. ఇంకోసారి మా కార్యకర్తల ఆత్మాహుతి దాడికి కూడా వెనకాడరు. ఏంటక్క, కార్యకర్తలు ఆత్మహత్య అయినా చేసుకుంటారో అంటున్నావు. అదేదో నువ్వు చేసుకోకూడదంటక్క, సగం పేడ విరగడైద్ది. చూసుకోండి, ఇప్పుడు చెప్తున్నాను వార్నింగ్. చిన్న పిల్లకాయని బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే, పాసు బీసినావులేవు. లంచాలు తీసుకున్నాడా, అక్రమార్జన చేశాడా, అధికార దుర్వినియోగం చేశాడా, ఏం చేశాడని అరెస్ట్ చేస్తారు. 21 స్థానాలు మాకు వచ్చేసినాయి భారతదేశ చరిత్రలో అంటారు. అరే లఫుట్, 21 స్థానాలు మీ బలం కాదు. ఏంటి బాబన్న, ఇంకోసారి అరే లఫుట్ చూసుకో. మిస్టర్ డిప్యూటీ సీఎం, ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు అని అడుగుతున్నాను. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువే. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? చూస్తే ముసల్దాన్ లాగా ఉన్నారు, మీకు అంత కసేంటి మేడం? ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఇంతసేపు కూర్చోబెట్టారండి. ఉదయం 11 గంటలకు మేము వస్తే ఇంతవరకు అతనికి పచ్చి మంచినీళ్ళు లేదు స్టేషన్ లో. అబ్బా, ఏమి చెప్పినావే ఏం చేశాడని నేను సేఫ్ స్టేషన్ లో కూర్చోబెడుతున్నారు, అడగండి. 100 ఏళ్ళు బతకడానికి నువ్వు నీ తమ్ముడు ఏమైనా గుళ్ళు కట్టారా? నీలాంటి వాడికి తమ్ముడుగా పుడితే ఎవడైనా 25 పోతాడు. ప్రజలారా అర్థం చేసుకోండి, కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీకి రక్షణ కరువైతే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి? మరి నీకు తెలుసు. ఏమో, నాకు ఎన్నెళ్ళు తెలిసిపోతా అంతే. అయ్యా, లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. నేనెవరికి దుర్భాషలు ఆడలేదు, బూతు మాటలు ఆడలేదని చెప్పాను నేను. 21 స్థానాలు మాకు వచ్చేసినాయి భారతదేశ చరిత్రలో అంటారు. అరే లఫుట్, మీకు మిస్టర్ డిప్యూటీ సీఎం, ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు అని అడుగుతున్నాను. మీ బతుకులు చెడా, బతుకులా. దానికి సంతకం పెట్టమంటున్నారు, పెట్టకపోతే మళ్ళీ 5 రోజుల్లో రమ్మంటున్నారు. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ఇప్పుడు పెడితే రానివ్వరు, మరక్కర్లేదు. పెట్టలేదు కాబట్టి మళ్ళీ 5 రోజుల్లో రమ్మన్నారు. ఏమిటి దారుణం అని అడుగుతున్నాను. మీ చేత ఈ పని చేయించిన అచ్చెన్నాయుడు నాడే, వాడు నాకు టార్గెట్. చూపించరా, వాడు నాకు టార్గెట్. ఏమేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. నేను మీ నాగరాజు పైర్ శెట్టిని. నేను నీకు తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది, చెట్ట పేరుంది. మన ప్రేమ పౌరాలు యూట్యూబ్ స్టూడియోకి వచ్చేసారు. చూడాలని ఉందే, వాళ్ళతో ముచ్చటిద్దాము మరి. నమస్తే ప్రేమ పౌరాలు. మీరు ఎన్ని కామెంట్స్ చేసుకున్నా, ఎన్ని ట్రాల్స్ చేసుకున్నా, ఎన్ని సెటైర్లు వేసుకున్నా, చెప్పవా? లైలా మజ్ను, దేవదాసు పార్వతి తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మాధురి చరిత్రలో చూస్తారు. నాటకాలు. ప్రేమ జంటకు నమస్కారాలు. అంటే ప్రేమ మా దగ్గరే ఉంది, ఇంకెవరి దగ్గర లేదా? తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. మీ ప్రేమ చాలా ఎక్కువైపోతుంది అన్నగారు, అంటే అసలు పట్టలేనంత అయిపోతుంది అన్నమాట. ఎంత అయితే దాచుకోగలను, అంత ప్రేమను ఎలా దాచుకోగలను? నా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది.
ఇంత లేటు వయసులో ఇంత ఘాటు ప్రేమ ఉంటుందని అందరూ- ప్రేమకి లేటు ఇవన్నీ ఉండవు నాగరాజన్. నీ ఫేస్ ఏంటి ఏజ్ ఏంటి కింద గేజ్ ఏంటి 60 years. ఆవిడేమో ఇంటర్వ్యూలో ముసలోడే గాని మహానుభావుడు అంటే అన్నారు. అది నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఎంతో మంది అందగాళ్ళు ఉండొచ్చు, ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ దువ్వాడ శ్రీనివాస్ వన్ అండ్ ఓన్లీ పీస్. సింగిల్ పీస్ అన్నమాట. నాగరాజ్ feel అవ్వదు. రియల్ పీసా సింగిల్ రేర్ పీసా? పీస్, సింగిల్ పీస్ అన్ని. ఇప్పుడు ఎంత ముదిరిపోయింది ఫ్యూచర్ ఏంటో. ఏ సందర్భంలో ఎందుకు అనాల్సి వచ్చింది అది ముసలాడే గాని మహానుభావుడు అంటే ఎందుకు అనిపించింది అలా మీకు అని? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. అంటే అందరూ ముసలోడు ముసలోడు అంటున్నారు కదా, ఒరే ముసలోడు కాదురా అంతకు మించి మహానుభావుడు అని చెప్పడానికి చెప్పాను. భలే బో ఏం మహారాణి జటాపటా రాణి. అది బాధగా లేదా మీకు ఎవరైనా ముసలోడు అని? ఎందుకు బాధ? ఎందుకు బాధ అనిపిస్తుంది? అన్నవాడికి వచ్చి అతనితో ఏ విషయంలోనైనా పోటీ పడమనండి. దానిలో ఏ విషయంలో పోటీ పడాలో ఇంకా రెజ్లింగ్ దమ్మనండి అతనితో. నేను జిమ్ బాడీ అంతే కదా. ఈ రోజు ఏమన్నా స్పెషల్ కనిపిస్తున్నారు ఇద్దరు? ఏం స్పెషల్? ఈ రోజు మా మ్యారేజ్ డే. అఫీషియల్ పెళ్లి రోజా అన్అఫీషియల్ పెళ్లి రోజా? చూడండి, ఇది అఫీషియల్ అన్అఫీషియల్ మాకు అనవసరం. ఎట్లాంటి తాగబోతులు కేసులు చూసినా ఏం చిల్లర కాదురా మీరు. వారసుడి కోసం అయితే ప్లానింగ్ లో ఉన్నారు, బట్ అయితే ఏడుకొండల స్వామి స్వామి కనిపించలేదు. దయండి, స్వామి స్వామి నిర్ణయం. స్వామి దయ ఆయన దయ ఉండాలి కదా. అది కాదు. ఇతను దీంతో పాటు స్వామి దయ ఉండాలి. ఆయన దయ ఉండాలి. ఆయన దయ బాగుంటే ఆయన మీకు పుష్కలంగా స్వామి దయ దయ ఉంది ఉండాలి. కానీ చాలా మందికి జూనియర్ దువాడ ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తున్నారు, అందుకు వాళ్ళ కోసం అడిగాను అన్నమాట. నాతోనే ఇన్ని ఇబ్బందులు, ఇంక జూనియర్ వాడికి. వామ్మో. అరే నేను జఫానికి తప్పలేదురా నేను. ఒక 5 సంవత్సరాలకు సరిపడా మీమ్స్ కావచ్చు, అంత కంటెంట్ ఇచ్చేశారు. అసలు ఎలా సాధ్యపడింది అసలు? మేము ఇవ్వలేదు, వాళ్ళు తీసుకుంటున్నారు. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు చిడుగురా వేసుకుంటానమ్మా. మొహమ్మద్ ఖాన్ కనిపిస్తారు నాకు ఆమెలో. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంత నేను అంత అద్భుతంగా వేయలేదే, మీకు మొహమ్మద్ ఖాన్ కనిపించినంత అద్భుతంగా నేను చూడు 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 సరిగా 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 చూడు సరిగా చూడు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. మా ఆయన వదిలి ఉండగానే టెస్ట్ చేయడానికి వెళ్ళాను, ఉండలేనని తెలుసుకుని వచ్చేసాను.